అనగనగా ఒక రాజ్యంలోని అడవిలో రంగడు అనే గజదొంగ ఉండేవాడు. దొంగతనాలలో ఆరితేరినవాడు. ఒకరోజు అతను అడవిలో వెళ్తుండగా ఒక మహాఋషి కనిపించాడు. ఆ ఋషి తేజస్సు చూసి రంగడి మనస్సు చలించింది. ఋషి పాదాలపై పడి, స్వామి, నేనెన్నో పాపాలు చేశాను. నాకు మోక్షం కలిగే మార్గం చెప్పండి. నాయనా, నువ్వు దొంగతనం మానేస్తాని నేను చెప్పను. కానీ నువ్వు ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా కేవలం నిజం మాత్రమే చెప్పు. అబద్ధం ఆడకు. అదే నిన్ను కాపాడుతుంది. రంగడు సరేనని మాటిచ్చాడు. ఆ రాత్రి రంగడు రాజుగారి కోటలో దొంగతనం చేయడానికి బయల్దేరాడు. కోట ప్రధాన ద్వారం దగ్గర సైనికులు అతన్ని ఆపి, ఎవరు నువ్వు? ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నావు? రంగడికి ఋషి మాట గుర్తొచ్చింది. వెంటనే నిజాయితీగా, నేనొక దొంగని. రాజుగారి ఖజానా దోచుకోవడానికి వెళ్తున్నాను. సైనికులు పగలబడి నవ్వారు. వీడెవడో పిచ్చివాళ్లా ఉన్నాడు. దొంగతనం చేసేవాడు ఎవరైనా ఇలా నిజం చెబుతాడా? పోన్లే, లోపలికెళ్ళనివ్వండి అని సరదాగా అతన్ని వదిలేశారు. అలా రంగడు సులభంగా కోటలోపలికి వెళ్ళిపోయాడు. రంగడు ఖజానా గది తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళాడు. అక్కడొక చిన్న పెట్టెలో 3 అత్యంత విలువైన వజ్రాలు కనిపించాయి. రంగడు వాటిని తీసుకున్నాడు. కాని అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. నేను 3 వజ్రాలు తీసుకెళ్ళిపోతే పాపం రాజుగారికి ఒక్కటి కూడా మిగలదు. మన రాజుగారు మంచివాడు కదా. అని ఆలోచించి 2 వజ్రాలు తన జేబులో వేసుకొని ఒక్క వజ్రాన్ని మాత్రం ఆ పెట్టెలోనే ఉంచి వెళ్ళిపోయాడు. బయటకు వెళ్తున్నప్పుడు మళ్లీ సైనికులడిగారు, ఏం పట్టుకెళ్తున్నావు? 2 వజ్రాలు పట్టుకెళ్తున్నాను. నిజమే చెప్పాడు రంగడు. వీడికి పిచ్చి ముదిరింది. ఖాళీ చేతులతో వెళ్తూ వజ్రాలంటాడేంటి? సైనికులు నవ్వుకుని వదిలేశారు. మరుసటి రోజు ఉదయం ప్రధానమంత్రి ఖజానా గదిని పరిశీలించడానికి వచ్చాడు. పెట్టె తెరిచి చూస్తే అందులో ఒక వజ్రం మిగిలి ఉంది. మంత్రికి దురాశ పుట్టింది. ఎలాగో దొంగతనం జరిగింది కదా, ఈ ఒక్క వజ్రం నేను తీసుకుని దొంగే మొత్తం 3 వజ్రాలు ఎత్తుకెళ్లాడని రాజుగారికి చెబుతాను. ఆ వజ్రాన్ని తన తలపాగాలో దాచుకుని రాజుగారి దగ్గరికి పరుగును వెళ్ళాడు. మహారాజా, ఘోరం జరిగింది. ఎవరో దొంగ రాత్రి ఖజానాలో ఉన్న 3 వజ్రాలను ఎత్తుకెళ్లాడు. అబద్ధం చెప్పాడు మంత్రి. రాజుగారు కోపంతో ఊగిపోయారు. వెంటనే సైనికులను పంపి దొంగని వెతికించారు. రంగడు ఒక సత్రంలో భోజనం చేస్తూ దొరికిపోయాడు. అతన్ని బంధించి దర్బారుకు తీసుకువచ్చారు. ఓరి దొంగ! నిన్న రాత్రి ఖజానా దోచుకున్నది నువ్వేనా? అవును మహారాజా. అయితే నువ్వు ఆ పెట్టెలో ఉన్న 3 వజ్రాలు ఎక్కడ దాచావు? ప్రభూ, నేను 2 వజ్రాలు మాత్రమే తీసుకున్నాను. అవిగో నా సంచిలో ఉన్నాయి చూడండి. 3వ వజ్రం మీకోసమే ఆ పెట్టెలో వదిలేసి వచ్చాను. రాజు ఆశ్చర్యపోయాడు. ఏంటి, వదిలేసొచ్చావా? కానీ మంత్రిగారు పెట్టె ఖాళీగా ఉందని 3 వజ్రాలు పోయాయని చెప్పారు కదా. మంత్రి వైపు చూశాడు. మంత్రి వణికిపోతూ, లేదు ప్రభూ, వీడు అబద్ధం చెబుతున్నాడు. వీడే 3 తీసుకున్నాడు. మిగిలిన ఒక్కటి
ఎక్కడో దాచి ఉంటాడు. బుకాయించాడు. అప్పుడు రాజుగారు ఇలా ఆలోచించారు. ఈ దొంగ ప్రాణభయం ఉన్నా కూడా తాను దొంగతనం చేశాని ఒప్పుకుంటున్నాడు. 2 వజ్రాలు ఇచ్చేస్తున్నాడు. అలాంటివాడు ఒక్క వజ్రం కోసం అబద్ధం ఎందుకు చెబుతాడు? అసలు అబద్ధం చెప్పాలనుకుంటే దొంగతనమే చేయలేదని చెప్పొచ్చు కదా. రాజుకి మంత్రి మీద అనుమానం వచ్చింది. మంత్రి గారు, మీ తలపాగా తీసి కింద పెట్టండి. మంత్రి భయంతో తలపాగా తీయగానే అందులో దాచిన 3వ వజ్రం కింద పడింది. సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. రాజుగారు చిరునవ్వుతో రంగడిని చూసి, నువ్వు దొంగవైనా సరే నీ నిజాయితీ నాకు నచ్చింది. ప్రాణం మీదకొచ్చినా సత్యం చెప్పావు. కానీ నా మంత్రి ఉన్నత పదవిలో ఉండి కూడా దురాశతో అబద్ధం చెప్పాడు. మంత్రిని కారాగారంలో వేయించి రంగడిని క్షమించి అతని నిజాయితీకి మెచ్చి తన కోటలోనే అంగరక్షకుడిగా ఉద్యోగమిచ్చాడు రాజు. రంగడు దొంగతనం మానేసి నిజాయితీగా బ్రతకడం మొదలుపెట్టాడు. నిజం నిప్పులాంటిది. అది కొన్నిసార్లు కష్టాలను తెచ్చినా చివరికి మనల్ని కాపాడేది అదే. Please like, share, and subscribe. Thank you.